స్టవ్ వెలిగించి ఇదిగోనండి మట్టి తాక పెట్టుకుని నేను 3 మనుషులకి సరిపడా కందిపప్పు తీసుకుని కడిగి వేసుకుని ఇలా వేయించుకున్నానండి. ఈ వేయించుకున్న కందిపప్పులో మిద్దె తోటలో ఉన్న తోటకూర కోసుకొచ్చి ముక్కలుగా కట్ చేసి కడిగేసి వేసుకున్నానండి. ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేసుకున్నానండి. 4 పచ్చిమిరపకాయలు చీలికలు చేసి వేసుకున్నానండి. 2 టమాటా ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి. కొద్దిగా పసుపు, 1 స్పూన్ కారం వేసి మూత పెట్టేసేసి స్టవ్ మీద పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ పోసి కొద్దిగా చింతపండు కూడా వేసేసుకుని మూత పెట్టేసేసి సిమ్లో ఉడికించుకోవాలండి. ఇలా ఉడికిపోయిన పప్పు తాలింపు పెట్టేసుకున్నా బాగుంటుందండి. లేకపోతే మీకు ఇష్టమైతే మెదుపుకోండి. నేనైతే ఇక్కడ మెదుపుకుంటున్నానండి. ఇలా మెదిపేసుకుని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు పప్పుకి పోపు పెట్టుకుందామండి. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని వెన్నపూస వేసుకోవాలండి. వెన్నపూసతోటే పోపు బాగుంటుంది. పోపు దినుసులు వేసేసుకుందామండి. నేను కరివేపాకు, వెల్లుల్లిపాయ, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసేసుకుని వేయించేసుకున్నానండి. ఈ పోపును పప్పులో వేసేసి కలిపేసేసుకుని మూత పెట్టేసుకుని తింటే చాలా టేస్ట్‌గా ఉంటుందండి. ఇలా ట్రై చేయండి.